ఎవ్రీవన్. ఈ ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలండి. ఈ రోజుతో మనం పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేస్తున్నామండి. రాబోయే కొత్త సంవత్సరానికి వెల్కమ్ అండి. ఈరోజు నేను ఎన్నో రకాల చేపల్లో గడ్డి చేప ఒకటండి. గడ్డి చేపతో పులుసు పెట్టి చూపిస్తానండి. ఈ విధంగా గడ్డి చేప పులుసు చేశారంటే చేదు లేకుండా చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము. చూసారా అండి, ఇవి గడ్డి చేప ముక్కలండి. ఇది 4 కేజీల చేప అండి. ఇవి 2 కేజీల ముక్కలండి. అక్కడే చేయించి తీసుకొచ్చేసారండి మా వారు ఈ చేప ముక్కల్ని. ఇవి గడ్డి చేప ముక్కలండి. గడ్డి చేప అని తెలుసుకోవడానికి ఇలా ఉంటుందండి. పైన పచ్చగా ఉంటుందండి. చూడడానికి మనకి వెంటనే గడ్డి చేప అని తెలిసిపోతుంది. ఈ గడ్డి చేప తలకాయలో కొద్దిగా సేదు ఉంటుందండి, పళ్ళలో. ఆ సేదు లేకుండా ఉండాలంటే చేప ఈ విధంగా పులుసు పెట్టుకుంటే సేదు అనేదే ఉండదండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. స్టవ్ మీద పాను పెట్టి ధనియాలు స్పూన్, జీలకర్ర స్పూను, చెక్క, మొగ్గ, యాలకులు, 1 స్పూను తెల్లనువ్వు అండి. ఇవన్నీ కూడా వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపి నేను మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. చల్లారిన తర్వాత మూత పెట్టి ఒకసారి గ్రైండ్ చేసేసానండి. చూసారా, ఇలా కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ మీద పాను పెట్టి నేను ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు, 2 బిర్యానీ ఆకు వేసానండి. ప్రాసెస్ అంతా కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా చిటపట్లాడించాలండి. ఇలా చిటపట్లాడించిన ఆయిల్లో నేను 2 ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కోసి ఇలా కచ్చాపచ్చా గ్రైండ్ చేశానండి పలసమూడులో. ఇలా పలసమూడులో గ్రైండ్ చేసుకుంటే కచ్చాపచ్చా చేపల పులుసుకి చాలా బాగుంటుందండి. 4 పచ్చిమిర్చి చీల్చి వేసాను. ఒక్కసారి పచ్చిమిర్చి ఉల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించి 1/2 స్పూన్ పసుపు వేసి ఒక్కసారి పైకి కిందికి బాగా ఇలా కలపాలండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక్కసారి పచ్చివాసన పోయేలాగా ఇలా మగ్గించాలండి. 2 టమాటాలు, ముగ్గిని టమాటాలు తీసుకోవాలండి. బాగా పళ్ళులా ఉన్న టమాటాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, నేను బాగా ఎర్రగా ఉన్న టమాటాలు ముగ్గినవి తీసుకుని 2 పేస్ట్ చేశానండి. పేస్ట్ వేసి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా టమాటా పేస్ట్ బాగా మగ్గించాలండి. చూసారు కదా, ఇలా మగ్గి ఆయిల్ అయితే ఇలా పైకి రావాలండి. ఇలా టమాటా మగ్గినప్పుడే ఆయిల్ అయితే పైకి వస్తుందండి. ఇప్పుడు నేనైతే ఒక 3 స్పూన్లు కారం చేత్తో వేస్తున్నానండి. చేత్తో ఇలా వేసి చేతివాటంతో వండిన కూర టేస్టే వేరులా ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేనైతే ఉప్పు కారం కూడా అలానే వేశాను. ఒక్కసారి ఒక 2 నిమిషాలు ఉప్పు కారం వేసిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు తీసుకుని నానబెట్టానండి. అదైతే నేను పులుసుని బాగా కలిపి ఇలా పులుసు తీసైతే పోసేసానండి. పోసిన పులుసు ఒక్కసారి గరిటెతో పైకి కిందకి బాగా కలుపుకోవాలండి. మనకి ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం నీళ్ళైతే వేస్తున్నానండి సరిపడగా. ఇలా వేసి ఒక్కసారి ఇలా పైకి కిందికి బాగా కలిపి మూత పెట్టేస్తున్నానండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు అయితే ఇలా మరుగుతుందండి. మరుగుతున్న పులుసులో నేనైతే చేప ముక్కలన్నీ కూడా ఒకటి ఒకటిగా మొత్తం పేర్చేస్తున్నానండి. చూసారు కదా, గడ్డి చేప ముక్కలండి ఇవి. నేనైతే మొత్తం ముక్కల్ని పులుసంతా కూడా ఇలా వేసేసాను.
పొట్టకడ ముక్కలు కూడా ఉన్నాయండి. అవి కూడా ఇలా మయమయంగా పేర్చేస్తున్నాను. ఇలా పేర్చిన తర్వాత గరిటెతో మెల్లగా అనాలండి. గట్టిగా అయితే అనకూడదు. ఒక్కసారి దాకని క్లాత్‌తో పట్టుకుని ఇలా పులుసు చదురుకునేలాగా కుదపాలండి దాకని. చూసారు కదా! అన్నీ సదురుకుపోయాయి కదా! మళ్ళీ నేనైతే మూత పెట్టేశానండి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసానండి. చూసారా? ఇలా ఉడుకుతున్న పులుసులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండీ! మసాలా పొడి అది వేసేస్తున్నానండి. నేను ఏపి పెట్టుకున్న మసాలా పొడి అంతా కూడా చేపల పులుసులో ఏసి ఒక్కసారి క్లాత్‌తో మళ్ళీ పట్టుకుని ఇలా కుదిపి మూత పెట్టేశానండి. మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సరిపోతుందండి. చేప ముక్కలైతే మగ్గిపోతాయి. ఆల్రెడీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. గట్టి చేప పులుసు చూసారా? ఎంత బావుందో! చూస్తుంటేనే ఇంత బావుందంటే తింటే ఇంకా బావుంటుందండి. చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర సన్నగా తరిగి వేస్తున్నానండి. స్మెల్ గుమగుమలాడిపోతుందండి. ఆ టేస్ట్‌కే కడుపు నిండిపోయేటంత స్మెల్ అయితే వస్తుందండి. చాలా బావుందండి గడ్డి చేప పులుసు. చూసారా? ముక్కలు కూడా చక్కగా చూసారు కదా! ఎంత బాగా కుక్ అయ్యాయో. నాకైతే బాగా ఆకలేస్తుందండి పులుసు చూస్తుంటే. నేనైతే భోజనం చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. గడ్డి చేప ఇలా వండుకుంటే అస్సలు సేదనేదే ఉండదండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒక్కసారి గడ్డి చేప వండినప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.